హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో సంక్రాంతి పండుగ మా ఊర్లో ఎలా చేస్తారో చూపిస్తాను. అంటే సంక్రాంతి పండుగ తర్వాత కనుమ రోజు అయితే పెద్దమ్మ తల్లికి బోనాలు ముందు కూడా తీసుకొస్తారు. ఊరందరూ బోనాలు అయితే ఎత్తుకొని వస్తారు. ఇంకా మా అమ్మ వాళ్ళైతే పొట్లి ముక్కున్నారు పెద్దమ్మ తల్లికి. ఇంకా అది నరకడానికి అయితే ఇంకా కనుమ రోజు అయితే నరికారనమాట. ఇంకా మీ ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ని అయితే చూపిస్తాను. మా నాన్న సైడ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా చూపిస్తాను. అంటే కొంతమందిని, ఎందుకంటే వీడియోలో అందరినీ అయితే తీయలేదు. ఇంకా అక్కడ నా పక్కన కూర్చునే మేనత్త, మా మేనత్త వాళ్ళ కోడలు, ఇక్కడైతే మా అమ్మ వాళ్ళ పెద్దమ్మ, ఇక్కడ వచ్చి మా పెద్ద బావ, ఇక్కడ సైడ్ మా అన్నయ్య, ఇక్కడ మా పాపను ఎత్తుకునేది మా పెద్దక్క. మా నాన్నని చాలా వీడియోస్లో చూపించాను కదా. అయితే మార్నింగ్ 8కే వెళ్తారు కళ్ళు ముంత తీసుకురావడానికి, మరి వచ్చేసరికి 11 అలా అవుతుంది. ఇంకా నెక్స్ట్ వీడియో అంతా అదే ఉంటుంది, మీరు చూసేయండి. నేను తర్వాత మా ఇంకా మా అమ్మ వాళ్ళు పట్టుకున్న పొట్టేలు అయితే ఇదే. ఇంకా ఫస్ట్ అయితే దానికి పూజ చేయాలి కదా, ఇంకా అందుకోసం అనేసి ఇక్కడ మా అమ్మ అయితే పసుపు పట్టించి బొట్టు పెట్టి పూలు అయితే పెడుతుంది. మనం అమ్మవారికి నరుకుతున్నాం కాబట్టి ఇంకా అలా పొట్లినైతే అలా బొట్లు పెట్టాలంట. అమ్మ వాళ్ళు పొట్టేలు నరకాలని మొక్కుకొని చాలా ఇయర్సే అవుతుంది, కానీ మనం అనుకున్నప్పుడు కుదరదు. అది టైం వచ్చినప్పుడే మనకు కుదురుతుంది. కానీ మా అమ్మ వాళ్ళకి ఇంక ఇప్పుడు కుదిరింది ఈ ఇయర్. ఇంకా అందుకే ఇక్కడ ఈ ఇయర్ అయితే ఇంకా మా అమ్మ వాళ్ళు నరుకుతున్నారు పెద్దమ్మ తల్లికి. ఈ పొట్టేలంతా ఇంట్లో వాళ్ళకి అనమాట. ఇంకా అందుకే మా పెద్దమ్మ వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు అందరూ వచ్చారు. ఇంకా మా అమ్మ వాళ్ళు ఎలాగో మొక్కు తీర్చుకుంటున్నారు కదా అనేసి ఇంకా మా మొక్కు కూడా తీర్చుకుందాం అనేసి ఇంకా పెద్దమ్మ తల్లికి మొక్కుకున్న మొక్కు అయితే మేము కూడా తీర్చేసాము. అంటే వెండిది చిన్న గొడుగు అయితే తీసుకొచ్చాము. మేము అమౌంట్ అనుకున్నాము ఫస్ట్. ఇంకా అమౌంట్కి ఏదైనా వస్తువు తీసుకుంటే బాగుంటుంది అనేసి ఇంకా వస్తువు అయితే తీసుకొచ్చామన్నమాట. ఇంకా అది కూడా నేను ఈ కనుమ రోజే అమ్మవారికి అయితే పెట్టేశాను. ఆ వీడియో కూడా నేను చూపిస్తాను. ఇక్కడ ఇంకా పొట్లికి పూజ చేయడం అయితే అయిపోయింది. ఇంకా మేము కూడా బయలుదేరుతున్నాము. అంటే పెద్దమ్మ తల్లికి ఇంకా మా ఇంటి పక్కనే కాబట్టి గుడి, మేము అంతా కళ్ళు ముంత అంతా దించిన తర్వాత బోనం ఎత్తుకొని వెళ్తాము. ఇక్కడైతే అంతా రెడీ చేస్తుంది మా అమ్మ. అంటే బోనం కూడా మా అక్క ఎత్తుకుంది. ఇంకా నేను
ఇంకా శారీ గొడుగు ఉంటుంది కదా, అవన్నీ నేను మా అమ్మకు కూడా తీర్చుకుంటున్నాను అని చెప్పాను కదా, అదే గొడుగు. ఇంకా పులిహారం అని మేము కూడా సపరేట్ తీసుకొచ్చాము, మా అమ్మ వాళ్ళది కూడా సపరేట్. ఇంక ఇక్కడైతే మా పెద్దమ్మ అనమాట, మా పెద్దమ్మ అంటే మా నాన్న వాళ్ళు 7 మెంబర్స్. ఇంకా మా నాన్న అయితే థర్డ్ అనమాట. ఇంకా మా పెద్దమ్మ ఫస్ట్ పెద్దమ్మ, అందుకే మేము పెద్దమ్మ అని పిలుస్తాము. ఇక్కడ అయితే పొట్లు పట్టుకుంది అయితే మా అన్నయ్య, ఇంకా తను మా మామ. ఇంకా కొంతమందికి వీడియోలో అయితే కనిపించట్లేదు. ఇంకా హేమ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఇంకా పొట్టేలు నరికేది అదంతా నేను వీడియో అయితే తీసాను, కానీ యూట్యూబ్లో పెట్టచ్చో పెట్టకూడదు అని నేను ఇంకా వీడియోలో అయితే నేను అప్లోడ్ చేయలేదు. ఫుల్ జనాలు ఉన్నారు. ఇంకా ఆ జనంలో నేను అమ్మవారిని కూడా వీడియో తీసే కాలేదు. నేను షార్ట్లో అప్లోడ్ చేశాను ఆల్రెడీ ఇంటి దగ్గరే కాబట్టి, మళ్ళీ వెళ్ళి నేను వీడియో తీసుకొని వచ్చాను. ఇక్కడ మా పెద్ద బావ చిన్న బావ అయితే తలకూర అంటే తలకాయ కాలుస్తున్నారు. ఇంకా నేను ఇక్కడ మటన్ చేస్తున్నట్లు ఊరికే వీడియోకి ఫోజ్ ఇచ్చాను అనమాట. ఎందుకంటే మనకు చేయడం రాదు కదా, అంత క్వాంటిటీ అయితే రాదు. ఇంకా స్పెషల్స్ ఏమి బోటి, తలకాయ కూర, మటన్ కర్రీ, ఇంకా ఏవో 2 రకాలు చేశారు. వాటి పేర్లు అయితే నాకు తెలీదు. ఇంత మంచిగా జరుగుతుంటే మా చిన్నక్క కనిపించలేదు కదా, మా చిన్నక్క అయితే స్వామి దగ్గరికి రాకూడదు, ఇంకా అందుకోసం అనేసి ఇంటి దగ్గరే ఉంది. ఫైనల్గా మా అమ్మ వాళ్ళ మొక్కు తీర్చేశారు. మేము కూడా మా మొక్కు అయితే తీర్చేసుకున్నాము పెద్దమ్మ తల్లికి. ఇంకా వంటలన్నీ చేసుకొని ఇంకా మంచిగా తిన్నాము. ఇంకా ఆ వీడియోస్ అన్నీ ఏం తీయలేదు, నేను షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను. వీడియో తీసే ఇంట్రెస్ట్ స్టార్టింగ్లో ఉన్నంత ఎండింగ్లో ఉండదు. ఇంక ఈ వీడియో కూడా నాకు రాజేష్ తీసాడనమాట, మొత్తం వీడియో తీసింది రాజేషే, నేను అసలు ఫోనే తీసుకోలేదు. ఇంక ఇలాగైతే మా ఊర్లో పెద్దమ్మ తల్లికి బోనాలు చాలా మంచిగా జరిగాయి. లాస్ట్ వరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చినట్టే కదా. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.